మనకి ఈ రోజు నుంచి ఏషియా కప్ జరగబోతా ఉంది కదా. అయితే మరి ఏషియా కప్లో భాగంగా అన్ని టీమ్ స్క్వాడ్లు కూడా అనౌన్స్ చేశారు. రేపు వచ్చేసరికి మన ఇండియన్ టీం మ్యాచ్ కూడా ఉంది రేపు. అయితే మరి ఈ ఇండియన్ టీం స్క్వాడ్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఈ స్క్వాడ్లో అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఆ ఓపెనింగ్ స్పాట్లో శుభ్మన్ గిల్ ఆడతాడా లేదు అంటే సంజు శాంసన్ ఆడతాడా, ఇదే అందరి డౌట్. అయితే ఇప్పుడు దీని గురించే మనకి మాజీ క్రికెటర్ అయినటువంటి రవిశాస్త్రి కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే రవిశాస్త్రి అంటుంది ఏంటంటే మీరు శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి సంజు శాంసన్ ప్లేస్లో ఆడించాలని చూస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు మనకి టీమ్ స్క్వాడ్ని అనౌన్స్ చేసినప్పుడు అజిత్ అగర్కర్ కూడా చెప్పాడు కదా, మాకు శుభ్మన్ గిల్ లేకపోవడం వల్లే అతని ప్లేస్లో సంజు శాంసన్ వచ్చాడు అని చెప్పేసి. సో దీంతో అందరికీ అర్థమవుతుంది ఏంది, మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ వచ్చాడు కాబట్టి మరి సంజు శాంసన్ బయటికి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. అయితే ఇప్పుడు దీన్ని ఉద్దేశించి రవిశాస్త్రి ఏమంటున్నాడు అంటే మీరు ఒకసారి అంతకుముందు స్టాట్స్ చూసుకోండి, T20లో సంజు శాంసన్ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ చెప్పాలి అంటే అతను ఇదే T20లో ఎప్పుడైతే శుభ్మన్ గిల్ బయటికి వెళ్ళిపోయి సంజు శాంసన్ లోపలికి వచ్చాడో అప్పుడు అతను ఇదే T20లో సెంచరీ కూడా కొట్టాడు. దాని తర్వాత అతన్ని రీప్లేస్ చేయడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు ఎవరికైనా సరే. సో మరి ఇప్పుడు శుభ్మన్ గిల్ ఏదో వచ్చేసి సంజు శాంసన్ని రీప్లేస్ చేస్తాడు అనుకున్నారు. సో అదైతే చాలా కష్టమైన పనే. సో కాబట్టి మరి శుభ్మన్ గిల్ ఎలాగో వస్తున్నాడు కాబట్టి అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చినా సరే ఓపెనింగ్ స్పాట్లో కాదు, అతనికి వేరే ప్లేస్లో ఆడించండి. మరి సంజు శాంసన్ మాత్రం మరి ఓపెనింగ్ స్పాట్లోనే ఆడాలి అని చెప్పేసి ఇప్పుడు రవిశాస్త్రి అయితే దీని గురించి మాట్లాడటం జరిగింది అనమాట. అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. మరి సంజు శాంసన్ ఓపెనింగ్ స్పాట్లో ఆడాలా లేదు అంటే శుభ్మన్ గిల్ వచ్చేసి ఓపెనింగ్ స్పాట్లో మరి సంజు శాంసన్ బయట కూర్చోవాలా. సో దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.